సంబంధించింది కూడా పనులు మన ప్రాంతంలో జరుగుతాయని చెప్పి కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా జీవో ఇచ్చి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకొని ఎంబీఏ చదివినటువంటి వ్యక్తిని. నాకు ఎంబీఏలో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు వాళ్ళ అన్న శ్రీనాథ్ నా క్లాస్మేట్. మేమంతా కూడా ఎప్పుడు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా శ్రీధర్ బాబు గారు నాకు పరిచయం. అయితే ఒక పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా నా పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి. విద్య, ఉపాధి, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని నా యొక్క కోరిక. గత 18-20 ఏళ్ల నుంచి ఆ తపనతో నేను ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాను. ఒక రైతు బిడ్డగా మా నాన్న హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో రామకృష్ణారెడ్డి గారు డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. కమతం రామరెడ్డి గారు, కమతం జగన్మోహన్ రెడ్డి గారు నా సమీప బంధువులు, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. వారి వారసత్వాన్ని తీసుకొని మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలనే తపనతో నేను పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. కానీ గత ప్రభుత్వం, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏంటంటే ప్రాణహిత చేవళ్లను ట్రాన్స్ట్రా ఇండియా కంపెనీకి ఆల్రెడీ టెండర్లు పిలిచినటువంటి పనులను రద్దు చేసింది. అప్పుడు యాదయ్య గారు నేను చందిప్ప దగ్గరికి పోయి చూసొచ్చినాం. అండర్ గ్రౌండ్ టన్నల్ లోపల కిలోమీటర్ల కొద్ది పనులు జరిగితే ఆ పనులన్నీ కూడా రద్దు చేసింది. కొండపోచమ్మ అనే రిజర్వాయర్ అసలు లేనే లేదు. కొత్త రిజర్వాయర్ నిర్మాణం చేసుకున్నారు వాళ్ళు. మన ప్రాంతానికి మన నోటి దగ్గర వచ్చినటువంటి అన్నాన్ని కొట్టిపడేసింది ఎవరంటే కె చంద్రశేఖరరావు, హరీష్ రావు, కేటీఆర్లు. మన ప్రాంతానికి రావాల్సిన నిధులను వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోయినరు. అలాంటిది మన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సాగునీటి ప్రాజెక్టుల లోపల జరిగినటువంటి అవినీతిని ఒక కమిషన్ వేసి తుమ్మడి అట్టి దగ్గర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మనం ప్రారంభించాలనుకున్నామో ఆ విధంగా మనం గ్రావిటీ ద్వారా సాగునీటి ప్రాజెక్టులు కట్టాలని, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది. నా యొక్క కళ గోదావరి జలాలు ప్రాణహిత చేవల ద్వారా కృష్ణా జలాలు కూడా వచ్చి కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవపల్లి, నా మిత్రుడు షాద్నగర్ శాసనసభ్యుడు శంకర్, మేము చాలాసార్లు చాలా వేదికలపైన మాట్లాడినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం చేయాలనో అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు పిసిసి అధ్యక్షుడు హోదాలో రావడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా బట్టి విక్రమార్క గారు కూడా రావడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మన యొక్క గవర్నర్ ప్రసంగంలో రాయడం జరిగింది. తప్పకుండా కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టు కడతామని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో గవర్నర్ ప్రసంగంలో చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా రైతాంగానికి అందరూ కూడా తెలియజేస్తూ తప్పకుండా మన ప్రాంతానికి ఈ సాగునీటి ప్రాజెక్టులు గోదావరి కృష్ణా సంగమం ఈ యొక్క కొందుర్గు, పరిగి గడ్డ మీద కడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం రైతులందరికీ కూడా తాగునీరు, సాగునీరు ఇచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టును శాంక్షన్ చేయడానికి ఆల్రెడీ సాంకేతికంగా ఒప్పుకున్నారు. భూసేకరణ చేసి భవిష్యత్తు లోపల టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి గారికి నా యొక్క సూచన అన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా మన ప్రాంతానికి ఒక రైల్వే లైన్ రావాలని రైల్వే మినిస్టర్ మునియప్ప గారిని పరిగికి తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టి 50% నిధులు తీసుకోవడం జరిగింది. ఆ యొక్క 50% నిధుల తర్వాత ఇంకా 50% కిరణ్ కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రైల్వే లైన్ ని గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తొక్కిపెట్టి దాన్ని సిద్దిపేటకు తరలించకపోయి సిద్దిపేట రైల్వే స్టేషన్ 23 సంవత్సరం లోపల వాళ్ళు ప్రారంభించుకున్నారు. ఈ విధంగా మన ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, రైల్వే మినిస్టర్తో మాట్లాడి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడి మేము భూసేకరణ డబ్బులు మేము చెల్లిస్తామని 450 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్లో ఆమోదం చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మొన్న రైల్వే బడ్జెట్ లోపల వాళ్ళు మనకు తీరని అన్యాయం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అన్న విషయాన్ని, బీజేపీ ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ తప్పకుండా బీజేపీ ప్రభుత్వం పైన పోరాటం చేసి మన యొక్క వికారాబాదు, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ ఈ 5 నియోజకవర్గాలకు తప్పకుండా రైల్వే లైన్ తీసుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు పనిచేస్తున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా సాగునీటి విషయంలో కూడా ఇది పరిగిది ఒకటే కాదు, పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్, మన అదేవిధంగా షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాలకు కూడా సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు. మన ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో 300 నుంచి 500 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులలో మనం నీళ్లు నింపేస్తే మన యాసంగి పంటకు నీళ్లు వస్తాయనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు
4 లైన్ల రహదారి, దానికి సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంటే గతంలో పాలించినటువంటి మంత్రులు కానీ గతంలో పాలించిన ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ దాన్ని పట్టించుకోకుంటే, ఒకసారి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో కొడంగల్కి పోతున్నప్పుడు మాటల మధ్యలో చర్చ వచ్చింది రోడ్డు గురించి. నేను ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళని తీసుకురా, ఎవరైతే గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిరో వాళ్ళని తీసుకురా, మనం మాట్లాడి ఆ పరిష్కారం చేద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తను చెప్పిన మాట ప్రకారం ఆ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్లో వేసినటువంటి పర్యావరణ వేసిన కేసుని విత్డ్రా చేయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారే వాళ్ళకి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. నేను అడుగుతున్నా ఈ బీఆర్ఎస్ నాయకులను, బీజేపీ నాయకులను, మీరు గత 15-20 ఏళ్ల నుంచి ఏం చేసిర్రు? ఈ యొక్క రోడ్డు గురించి ఏం చేసిర్రు? 300 మంది రైతులు ఆత్మహత్యలు, రైతులకు యాక్సిడెంట్స్ అయిపోయి చనిపోతే వాళ్ళ పిల్లలు కూడా దిక్కు దివనం లేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపరించింది. మా ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి, ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కాబట్టే ఈ యొక్క సమస్యలపైన దృష్టి పెట్టి పరిష్కారం చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ రైల్వే లైన్ కూడా తప్పకుండా భవిష్యత్తు లోపల సాధిస్తాం. అదేవిధంగా మన్నెగూడ నుంచి రావులపల్లి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, నేషనల్ హైవే అథారిటీతో మాట్లాడి ఒక మంచి డిపిఆర్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. తొందరలోనే టెండర్లు పిలిచి మన్నెగూడ నుంచి మన కొడంగల్ బార్డర్ లో ఉన్నటువంటి రావులపల్లి కూడా మనకు 4 లైన్ల రహదారి పూర్తి అవుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రేడియల్ రోడ్డు కూడా మనకున్నటువంటి ఓఆర్ఆర్ నుంచి మన పరిగి మండలం గుండా, దోమ మండలం గుండా ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్స్ అన్ని కూడా మైలారం దగ్గర, దిర్సంపల్లి దగ్గర అన్ని కూడా బ్రిడ్జ్ కూడా వచ్చి మన ప్రాంత వాసులు హైదరాబాద్ పోవాలంటే 40 నిమిషాలనే పరిగి నుంచి మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు మంచి వరల్డ్ క్లాస్ రోడ్ శాంక్షన్ చేసినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మన పరిగి నుంచి వికారాబాద్ పోవాలంటే 4 లైన్ల రహదారి శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. పరిగి నుంచి వికారాబాద్ కు 4 లైన్ల రహదారి శరవేగంగా ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే బ్రిడ్జిలు కడుతున్నారు, ఎక్కడ చూసినా సరే జేసీబీలు, టిప్పర్లు మీరు చూస్తున్నారు పరిగి నుంచి వికారాబాద్ కు. అదేవిధంగా పరిగి నుంచి షాద్నగర్ కూడా దానికి 4 లైన్ల రహదారి శాంక్షన్ చేయడం జరిగింది. ఎక్కడ చూసినా పనులు జరుగుతున్నాయి. ఇదే కాకుండా మన లాల్పాడ్ నుంచి అంగడ్ చిట్టంపల్లి వరకు కూడా సింగిల్ రోడ్ ఉంటే డబల్ రోడ్ శాంక్షన్ చేపించి గౌరవ ముఖ్యమంత్రి గారు పని చేపిస్తున్నారు. గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు సింగిల్ రోడ్ ఉంటే దాని డబల్ రోడ్ చేపించి దాని పనులు కూడా చేపిస్తున్నారు. ఈ విధంగా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని రోడ్లను కూడా డబల్ రోడ్లు చేయడం, 4 లైన్ల రహదారులు చేయడం, అదేవిధంగా రేడియల్ రోడ్ అనేది 6 లైన్ల రహదారి చేయడం, ఎక్కడైతే గ్రామాలు వస్తాయో ఆ గ్రామాల దగ్గర మనకు బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం, అండర్ పాస్లు ఏర్పాటు చేయడం, లైటింగ్ ఏర్పాటు చేయడం. మన్నెగూడ నుంచి మనకు అప్పా జంక్షన్ వరకు 20 గ్రామాలు వస్తున్నాయి. ఆ 20 గ్రామాల దగ్గర కూడా అండర్ పాస్లు వస్తాయి, అక్కడ లైటింగ్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా మన ప్రాంతానికి ఒక రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. మన రాకంచెర్ల నుంచి సంగారెడ్డి కానీ, షాద్నగర్ నియోజకవర్గం గుండా ఇతర జిల్లాలకు పోవాల్సినటువంటి లారీలు కానీ, ప్రయాణికులు కానీ, బస్సులు కానీ హైదరాబాద్ రాకుండానే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ప్రయాణం చేసే అవకాశం దొరికింది. ఈ విధంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ప్రాజెక్టుల యొక్క విలువ దగ్గర 60,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ఈ 60,000 కోట్ల రూపాయలు మన దేశంలో, మన రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్రంలో, ఏ నియోజకవర్గానికి, ఏ జిల్లా కూడా ఇయ్యని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పరిగితో పాటు వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు కూడా మేలయ్యే విధంగా ఇలాంటి మంచి పథకాలు తయారు చేసి రోజుకు 18 గంటలు కష్టపడి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు కేసీఆర్ తయారు చేసి వారసత్వంగా మనకు అప్పచెప్పినా సరే ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తూ, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్తూ 6 గ్యారెంటీలు అమలుపరుస్తూ పేదవాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టాలని రోటీ కప్డా మకాన్ ఇందిరాగాంధీ గారి నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు కట్టించి ఆ ఇంట్లో ఉండే వాళ్లకు కరెంటు ఉచితంగా ఇచ్చి, ఆ ఇంట్లో ఉండే వాళ్లకు సోనా మసూరి బియ్యం ఇచ్చి ఉచితంగా, ఆ ఇంట్లో ఉండే వాళ్లకు రైతులు ఉంటే వాళ్ళ రుణమాఫీ 300 కోట్లు పరిగి నియోజకవర్గానికి అయింది. 25,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మాఫీ చేసి, అదేవిధంగా రైతు భరోసా కింద 12,000 రూపాయల చొప్పున 3 సార్లు వేసి 4వ సారి కూడా తొందరలో వేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రకటన ఇవ్వడం జరిగింది. భూమి లేని నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తున్నారు. మహిళా సోదరులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎవరైనా వెనకడికి ఎవరైనా ఒక మహిళ అప్పు చేసి సంఘంలో చనిపోతే దినాలు కాకముందే వసూలు చేయడానికి ఈ రోజు ఎవరు కూడా మీ దగ్గర రానియకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు.
ఎవరైనా మహిళ యాక్సిడెంట్ అయినా పాము గరిచినా చచ్చిపోయినా ఆ మహిళ చేసిన అప్పు మాఫీ చేయడమే కాకుండా వాళ్ళ పిల్లలు అనాథలు కావద్దని 10 లక్షల రూపాయల చెక్కును మీ ఇంటికే పంపించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ విధంగా మనకు అదృష్టం కలిసి వస్తే తెలంగాణ రాష్ట్రానికే నడిచొచ్చే కొడుకు పుట్టినట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిండు. ఒక దుష్ట పాలన మనం చూస్తున్నాం. మన రాష్ట్రాన్ని అధోగతి పాలు తయారు చేసి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ అవినీతితో కూడిన డబ్బుని విదేశాల్లో దాచుకొని మన రాష్ట్రాన్ని బికారు చేసే ప్రయత్నం చేస్తే మన రాష్ట్రంలో 70,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన ప్రాంతంలో దళిత సోదరి ఈరోజు మేడ్చల్లో సబ్ రిజిస్ట్రార్ గా మోనిక అని పనిచేస్తుంది. అదేవిధంగా మారుతి అనే బీసీ అబ్బాయి గ్రూప్ 1 పరీక్షలు ముఖ్యమంత్రి గారు పెట్టడం మూలంగా మున్సిపల్ కమిషనర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ జోనల్ వ్యవస్థ లోపల గతం లోపల మనను తీసుకుపోయి వాళ్ళు జోగులాంబ జోన్లు వేస్తే పోరాటం చేసి మళ్ళీ మనం వికారాబాద్ జిల్లాకు రావడం మూలంగా 40 మంది ఎస్ఐలు మన వికారాబాద్ జిల్లా నుంచి సెలెక్ట్ కావడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా గండేడు మహమ్మదాబాదు ఇప్పటికీ కూడా జోగులాంబ జోన్లో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను తప్పకుండా మీరు ఆ 2 మండలాలు కూడా మా వికారాబాద్ జిల్లాలో కలపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ ఇంకా మన ప్రాంతానికి ఏదైతే సాగునీటి ప్రాజెక్టులు ఇంకా కొన్ని రోడ్లు ఒక డిగ్రీ కళాశాల ఒకటి కోయిల్ సాగర్ నుంచి డ్రింకింగ్ వాటర్ సంబంధించింది కూడా గతంలో 0.57 టీఎంసీ వాటర్ ఆలకేట్ చేసుకొని జానారెడ్డి గారు 150 కోట్లు నాకు జీవో ఇవ్వడం జరిగింది, శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భగీరథ నీళ్లు ఇప్పుడు రావడం లేదు, చాలా ప్రాంతాల్లో బ్రేక్ డౌన్ అవుతుంది. కాబట్టి కోయిల్ సాగర్ నుంచి నాకు తాగునీటి సౌకర్యం పరిగి నియోజకవర్గానికి కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. అదేవిధంగా తాండూర్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి మహేందర్ రెడ్డి గారు శాసన మండలిలో చీఫ్ విప్గా వర్క్ చేస్తున్న మహేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, గౌరవనీయులు మంత్రి శ్రీధర్ బాబు గారికి, గౌరవ సీనియర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారికి, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దారాసింగ్ గారికి, వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు, కొడంగల్, పరిగి, చేవెళ్ల 3 మున్సిపాలిటీ వచ్చినటువంటి నాయకులకు, కౌన్సిల్ అభ్యర్థులందరికీ కూడా, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరు, పరిగి, అదేవిధంగా చేవెళ్లలో 3, మరి మేడ్చల్లో 3, 9 మరి మున్సిపాలిటీలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లో కూడా అన్ని కూడా మనం గెలవడానికి మన ముఖ్యమంత్రి గారు అధికారాన్ని రాకముందు, అధికారానికి వచ్చిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు మరి ప్రజలకు ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం చేయడం కూడా జరుగుతున్నది. మీరందరూ కూడా ప్రతి వాళ్ళల్లో కూడా మరి ఇంటింటికి పోయేటప్పుడు మన ఇండ్ల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, గ్యాస్ ఇచ్చే కార్యక్రమంలో కానీ ఇప్పటిదాకా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. మన జిల్లాకు 4 రోడ్లు కానీ పెద్ద ఎత్తున మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకుపోయి మన 9 మున్సిపాలిటీలు గెలవడానికి మీరందరూ కూడా ముందు ఉండాలి. మీరైతే ఏదైతే హామీలు ఇస్తున్నారో ప్రజలకు, ఆ హామీలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు, మేమంతా ఎమ్మెల్యేలంతా కూడా మీకు అండగా ఉంటామని చెప్పుకుంటూ అన్నీ గెలిపేయాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు. మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు గతంలో కూడా మనకు ఇన్ఛార్జ్గా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతానికి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. సభకు నమస్కారం. మీ అందరి ప్రియతమ నాయకులు, మీ అభిమాన నాయకులు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న సహచర గౌరవ శాసనసభ్యులు సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు,
ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు ఈ రాష్ట్ర శాసనసభ సభాపతి పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసన మండలి చీఫ్ సోదరులు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసన సభ్యులు మనోహర్ రెడ్డి గారు, కాళ యాదయ్య గారు, ప్రకాష్ గౌడ్ గారు, మరి మాజీ ఎంపీ పెద్దలు రంజిత్ రెడ్డి గారు, గౌరవ చైర్మన్లు నరసింహారెడ్డి గారు, సుజాతమ్మ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సోదరులు దారాసింగ్ గారితో పాటు వేదికపై ఆసీనులైన ఇతర మిత్రులు, సోదరులు, సోదరిమణులు, ఈనాడు పరిగి నియోజకవర్గం నుంచి వేలాది మంది మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, వారి గురించి ఇక్కడ చెప్పనక్కర్లేదు. ఏదైనా పని పట్టుకుంటే దాన్ని చేసే వరకు వదిలిపెట్టాడు. ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. శాసనసభలో పరిగి నియోజకవర్గానికి సంబంధించిన సమస్య మీద మాట్లాడాలని ఆయన ముఖ్యమంత్రి గారితోనో మాతోనో చెప్తే ఆ సమయం ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో పరిగికి సంబంధించిన సమస్యను ప్రస్తావన చేయకుండా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన మాది ముందుకు నడవదు. రామ్మోహన్ రెడ్డి గారు మీకు కూడా తెలుసు, గతంలో ఇప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా ఆనాడు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తే ఈరోజు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ చేపట్టి ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నడిపిస్తూ ఈరోజు పరిగి నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తా ఉన్న ధర్మిల మీరందరూ చూశారు. ఇక్కడ విద్యార్థులందరూ పెద్ద ఎత్తున చదువుకోవాలి. ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహం చేస్తా ఉన్న ప్రభుత్వ విద్యకు సంబంధించి ఈరోజు 200 కోట్ల రూపాయలతో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని శాంక్షన్ చేపించుకొని మొన్న ఈ మధ్యలో మనం అందరం కలిసి పునాది వేయటం జరిగింది. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అంశం విషయంలో ఈరోజు అతి చేరువలో రవాణా సౌకర్యానికి వీలు కల్పించేయడానికి రామ్మోహన్ రెడ్డి గారు చెయ్యని ప్రయత్నమే లేదు. కింద మీద పడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు రవాణా సౌకర్యం గురించి మరి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అంశాన్ని చేయాలనే సంకల్పంతోనే వారు ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు మా అక్కలు, చెల్లెలు మరి రామ్మోహన్ రెడ్డి గారు అనేక అంశాలు చెప్పారు. ఒకటి కాదు, రెండు కాదు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల విషయంలో ఇంకా అనేక అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని వారి తపన, వారి తృష్ణ, రాబోయే కాలంలో ఒక ఆదర్శనీయంగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఆకాంక్ష. మరి ముఖ్యమంత్రి గారు స్వయానా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, శాసనసభ స్పీకర్ గారు స్వయానా ఈ జిల్లాకు సంబంధించిన శాసన సభ్యులు. ఈరోజు మీరందరూ కూడా గమనించాలి, ప్రత్యేకంగా ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో మొన్న ఈ మధ్యలో చూసినాం. ఎప్పుడో కావాల్సిన ప్రధానమైన రహదారి హైదరాబాద్ నుంచి పరిగికి రావాలన్నా ఇబ్బంది పడతా ఉంటున్న తరుణంలో వేదికపై ఆసీనులైన పెద్దలందరూ వారి సహకారంతో ముఖ్యమంత్రి గారు మరి ఆ ప్రధాన రహదారికి సంబంధించిన అనేక సమస్యలను, కోర్టులో ఉన్న అనేక అంశాలను పరిష్కారం చేసి ఈరోజు రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. అదే నిదర్శనం. మొదటిది
చిత్తశుద్ధికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిలో రంగారెడ్డి జిల్లాకి ప్రత్యేకమైన దృష్టితో అభివృద్ధి చేస్తున్న ధర్మిల ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఓ పక్కన బీజేపీ, ఇంకో ప్రక్కన బీఆర్ఎస్ పార్టీ. ఒకరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు, కేంద్రంలో బీజేపీ 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది, ఇంకా అధికారంలో కూడా ఉన్నారు. వారు ఈ రంగారెడ్డి జిల్లాకి ప్రత్యేకంగా ఏదైనా చేసినట్టు ఈ ప్రజలకు ఎవరైనా వారికి ఎవరికైనా మేలు జరిగిందా ఒకసారి ఆలోచన చేయాలి. వారు ఈరోజు చీకటి ఒప్పందం చేసుకొని ఈరోజు జరుగుతా ఉన్న మున్సిపాలిటీలో మీకు అధిక సీట్లు వస్తే ఇద్దరం కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ చేసుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఒక మున్సిపాలిటీలో నిన్న తాండూరుకు సంబంధించి చాలా సీనియర్గా పనిచేసిన బీజేపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడిన బీజేపీకి సంబంధించి వారి అభ్యర్థి టికెట్ ఎక్కడ ఇస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీజేపీ సీట్లు ఇచ్చే కార్యక్రమం ఆ చీకటి ఒప్పందం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్న అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించి అడ్డుకట్ట వేయాలని చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనించి రాబోయే ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారికి అనేక కార్యక్రమాలు మొదలుపెట్టిన తరుణంలో మధ్యదారిలో ఉన్నాం. పూర్తి స్థాయిలో పూర్తి చేసుకోవడానికి రాబోయే 3 సంవత్సరాలు కానీ దీర్ఘకాలిక ప్రణాళికలను చేపట్టి రాబోయే 10 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అనేక మందికి మేలు చేయాలి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ముందుకు సాగాలని మరి ఒక చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారి ఆలోచనకి మీరందరూ పెద్ద ఎత్తున మరి మద్దతు పలకాలని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ రంగారెడ్డి జిల్లాలో జరుగుతూ ఉన్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో మా అభ్యర్థులందరినీ కూడా మరి ఒక పారదర్శకతో కూడుకున్న ఆలోచన రాజకీయ నాయకత్వాన్ని ఇవ్వాలని ముందుకు పోతా ఉన్న తరుణంలో మేము ఈ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో మీరందరూ కూడా మున్సిపల్ అభ్యర్థులకు అందరూ కూడా ఆశీర్వదించి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన గౌరవ స్పీకర్ గారు వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమానికి పరిగి పట్టణంలో ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన మంత్రి గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మరి గౌరవనీయులు ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారు, శ్రీ కాళీ యాదయ్య గారు, శ్రీ మనోహర్ రెడ్డి గారు, ఎక్స్ ఎంపీ గౌరవనీయులు రంజిత్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దారా సింగ్ గారు, మరి మన చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ బొంతు రామ్మోహన్ రావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు పేరు పేరున, వేదిక ముందున్న పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల, కోడంగల్ నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో
మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 11వ తారీఖు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన నడుస్తున్నది. మరి వారికి సపోర్ట్గా ఉండాలంటే తప్పకుండా అన్ని మున్సిపాలిటీస్ మన జిల్లాలోనే కాకుండా తెలంగాణలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ వారికి చేయూతనియాలంటే భారీ మెజార్టీతోని చైర్మన్ వైస్ చైర్మన్ అందరి కౌన్సిలర్లను అధిక మెజార్టీతో గెలిపించుకొని చరిత్ర సృష్టించాలని మీ అందరితో వేడుకుంటున్నాను. మరి అదేవిధంగా వికారాబాద్, తాండూర్, పరిగి, కోడంగల్, చేవెళ్ల నియోజకవర్గాలకు సంబంధించిన మున్సిపాలిటీస్లో కూడా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి, మరి ఆ విధంగా చైర్మన్ను కౌన్సిలర్లను మనోళ్ళను గెలిపించుకుంటే అభివృద్ధి చాలా పెద్ద ఎత్తున అవుతుందని చెప్పేసి అందరూ గ్రహించాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరికీ తెలపవలసిన విషయం ఏంటంటే 10 ఏళ్ళు పరిపాలన చేసిన ఇంతకుముందున్న ప్రభుత్వం ఏదైతున్నదో అది ఈ రాష్ట్రం లోపల ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిపోయింది. కానీ ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డైనామిక్ లీడర్షిప్ లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని గాడిలో పెట్టడానికి 2-2.5 ఏళ్ళు ఇంకా 6 నెలల టైం పడుతున్నది. నెల 6,500 కోట్ల మిత్తి కడుతున్నది ఈ ప్రభుత్వం. మరి కట్టుకుంటూనే ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు, ఒక దిక్కు సంక్షేమ కార్యక్రమాలు ముంగల్కి తీసుకుపోతున్న సందర్భం. చాలా మట్టుకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఒకటిగా తీర్చుకుంటూ పోతున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్వి, అవి ఒక 6 నెలలు ఏడాది లోపల ఏదైతే ఈ ఆర్థికం ఒక లైన్లో పడ్డాక అవి కూడా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పేసి మీ అందరితో మనవి చేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా సార్, మా వికారాబాద్ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల దాకా తీసుకొచ్చి తాండూరు, వికారాబాద్, పరిగి ప్రాంతానికి వారు ఒప్పుకున్నారు, నీళ్ళు ఇస్తామని ఒప్పుకున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో కూడా 300 కోట్ల పని నడిచింది. మరి చేవెళ్ల నియోజకవర్గంలో 1000 కోట్ల పని నడిచింది. మళ్ళీ నడిచినాక కూడా ఇంతకుముందున్న ప్రభుత్వం మాకు నీళ్ళు రాకుండా చేసింది, ఆ పాపం వాళ్ళకి తగులుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి దాన్ని మీరు మళ్ళొకసారి పునరాలోచించి దాన్ని మళ్ళా చేవేల దాకా తెచ్చి మాకు నీళ్ళు అందించే కార్యక్రమాన్ని మీరు చేపట్టాలని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి సార్, ఇది పాలమూరు రంగారెడ్డి దీంతో ఒక చరిత్ర ఉన్నది సార్. ఇది ఎవరికి తెలియదు సార్. ఇది పాలమూరు రంగారెడ్డి అనేది ఫస్ట్ నాకే తెలుసు సార్. ఇది మొత్తం ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తెలిసిన మొదటి వ్యక్తిని నేను సార్. ఈ రాష్ట్రంలో రోషయ్య గారు ముఖ్యమంత్రి, స్వర్గీయ రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వికారాబాద్ ప్రాంతం లోపల ఒక రైతు పాలన అనేది ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లోపల నేను రిక్వెస్ట్ చేసిన సార్ ముఖ్యమంత్రి గారికి, సార్ ఇట్లా పైప్ లైన్ ద్వారా 500 కోట్లతోని వికారాబాద్ ప్రాంతానికి తాగనీకే నీళ్ళు వస్తాయని అడిగిన సార్. అడగంగానే ఆయన ఇమీడియట్గా దాన్ని ఒప్పుకొని సర్వేకు ఆర్డర్ వేసిండు. దాని తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఉన్న రిటైర్ ఇంజనీరింగ్ ఫోరం వాళ్ళు వచ్చి మా దగ్గర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉన్నది, దీని మొత్తం కథ చరిత్ర అంతా తెలుసు అన్నాక మన మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ చెన్నారెడ్డి గారి పెద్ద కొడుకు రవీందర్ రెడ్డి గారి నేతృత్వం లోపల వాళ్ళ ఇంట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చూపించిన తర్వాత 7 కోట్ల రూపాయలు దానికి సర్వే కోసం ఇచ్చింది సార్, డిపిఆర్ కోసం. అయితే దాని ప్లానింగ్ వేరే ఉన్నా సార్. ఈ మన జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏదైతున్నదో ఆ బ్యాక్ వాటర్ను లిఫ్ట్ చేసి మాజీ మంత్రి శ్రీ కమతం రామరెడ్డి గారి బోరు ఆ మమదాబాద్కు తీసుకొని వస్తే మమదాబాద్ రంగారెడ్డి జిల్లాలో హయ్యెస్ట్ ప్లేస్ సార్ అది. ఆడికి లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి ఆడికెళ్ళి గ్రావిటీ ద్వారా రంగారెడ్డి జిల్లా మొత్తము, మహబూబ్ నగర్ జిల్లా కొంత ప్రాంతము, నల్గొండ జిల్లా కొంత ప్రాంతము నీళ్లు, తాగునీరు, సాగునీరు ప్రవహించే ఆస్కారం ఉండే సార్. కానీ ఇంతకుముందున్న ప్రభుత్వ పెద్దలు దాన్ని మొత్తం తీసేసి ఆ బ్యాక్ వాటర్ తీసేసి చక్కగా శ్రీశైలం తీసుకుపోయి వేసిండు సార్. ఆ నీళ్లు కూడా మాకు రాకుండా చేసిండు సార్. ఆ పాపం కూడా వాళ్ళకి తగులుతుంది సార్. దాన్ని కూడా పునరాలోచించి మీరు మాకు వికారాబాద్
ఈ నీళ్లు ఆ నీళ్లు తీసుకొని వస్తే మా 3 నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయి సార్. మా రైతులు వర్షాల మీద పంటలు పండించుకుంటా బాధలో ఉన్నారు సార్. ఇది ఒకటి మీరు ఆలోచించవలసిన విషయం ఉన్నది సార్. అట్లనే మాకు అనంతగిరి హిల్స్కు టూరిజం డెవలప్మెంట్ కోసము 1000 కోట్లతో ఎంఓయూ చేసింది సార్ మేఘా కృష్ణారెడ్డి కంపెనీతోని. అది త్వరగా ప్రారంభించేటట్టు కొద్దిగా ప్రయత్నం చేస్తే అది ముందరికి సాగుతుంది సార్. అట్లనే మీరు ఒక మొన్న బ్రహ్మాండమైన విషయం చెప్పారు సార్ నాకు, మహేందర్ రెడ్డి గారి ఫ్యాక్టరీ ఓపెనింగ్ రోజు. స్పీకర్ సార్, మీ అనంతగిరి గుట్టను టెంపుల్ టూరిజంగా డెవలప్ చేస్తా, నేను చాలా పెద్ద ఎత్తున చేస్తా అని చెప్పింది సార్. అది తప్పకుండా చేయాలని మీతో కోరుకుంటున్నా సార్. టెంపుల్ టూరిజం అంటే చాలా పెద్ద విషయం సార్. అది కోట్లాది రూపాయలతోని కూడుకున్న విషయం సార్. మరి ఇప్పుడు కష్టాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా మాకు ఇంత పెద్ద మాట ఇచ్చినందుకు మీరు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అట్లనే తమిళనాడులో ఉన్న సద్గురు జగ్గి వాసుదేవ్ గారు మన తెలంగాణ ప్రాంతానికి వస్తున్నారని తెలిసింది సార్. ఆ విషయం కూడా మీరు చెప్పారు సార్. మీరు షాబాద్ లోపల ఇస్తామంటున్నారు. షాబాదు ఇప్పటికే కోట్లాది రూపాయల లోపల ఎకరం నడుస్తున్నారు సార్. మా వికారాబాద్ పట్టణం లోపల 1 కోటిన్నర 2 కోట్ల లోపల ఎకరం ఉన్నది సార్. 1000 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉన్నది సార్. అక్కడికి ఇస్తే మా వికారాబాద్ ఇంటర్నేషనల్ పరంగా దానికి పేరు ప్రతిష్టలు వస్తాయని భావిస్తూ అది కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా సార్. అట్లనే వికారాబాద్ దాకా ఎంఎంటీఎస్ను పొడిగించాలని మీకు ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా సార్. అట్లనే ఇందిరమ్మ హౌజెస్ అందరికీ ఎమ్మెల్యేలకు 3500 ఇస్తున్నారు సార్. నన్ను అన్ని పార్టీలు కలిసి మీతో పాటు నన్ను స్పీకర్ చేసింది సార్. 305,000కు సార్ 3,500కు బదులు ఒక 5,000 ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మీతో రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఏడాదికి 5,000 ఇండ్లు. మరి అదేవిధంగా సార్ వికారాబాద్ చుట్టూ ఒక ఓఆర్ఆర్ డిపిఆర్ తయారు చేసి నేను ఇచ్చిన సార్. దాన్ని కూడా మీరు తప్పకుండా మాకు వికారాబాద్ ప్రాంతానికి ఒక ఓఆర్ఆర్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సార్, నేను టెక్స్టైల్ మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాద్ ప్రాంతానికి 2 టెక్స్టైల్ పార్కులు తీసుకురావడానికి ప్రయత్నం చేశాను సార్. దాని తర్వాత ఈ తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది. దాని తర్వాత మేము గెలవలేకపోయినాం సార్. ఇప్పుడు అది నా మనసులో ఉన్న సార్. ఒక టెక్స్టైల్ పార్క్ వికారాబాద్ ప్రాంతానికి నేను ప్రపోజల్ మొత్తం తయారు చేస్తున్నా సార్. ఆ ప్రపోజల్ను కొద్దిగా మీ దృష్టికి తీసుకొస్తా. ఆ టెక్స్టైల్ పార్క్ మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడ వచ్చిన జనాలు మీరందరూ అనుకుంటే ఈ 4 నియోజకవర్గాల లోపల తప్పకుండా అన్ని మున్సిపాలిటీస్ కైవాసం చేసుకుంటామనే ఆశాభావం నేను వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గౌరవ స్పీకర్ గారు పవిత్ర అసెంబ్లీని చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి, మన తెలంగాణ ప్రజల యొక్క ఆశల గురించి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు, నాకు మంచి మిత్రులు, పరిగి శాసనసభ్యులు సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా భాగస్వామ్యం తీసుకున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంకొక ముఖ్య అతిథులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా
తాండూరు శాసనసభ్యులు మిత్రులు మనోహర్ రెడ్డి గారు, చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్య గారు, రాజేంద్రనగర్ శాసనసభ్యులు పెద్దలు ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, చేవెళ్ల ముఖ్యమైన నాయకులు భీమ్ భరత్ గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు దారా సింగ్ గారు, అదేవిధంగా ఈ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు, అదేవిధంగా గ్రంథాలయ సంస్థల చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, ఇతర ముఖ్యమైన నాయకులు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి గారు, ఇతర ముఖ్యమైన వేదిక మీద ఉన్న నాయకులు ఈ సమావేశాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసి పాల్గొన్న వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈనాడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పేద ప్రజలందరూ కలిసి తెచ్చుకున్న ప్రజాపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అప్పులున్నా పోయిన వాళ్ళు ఎన్నో తప్పులు చేసినా ఈనాడు వాటిని సరిదిద్దుకుంటూ అభివృద్ధి పదాన నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు రంగారెడ్డి జిల్లా ప్రజల్ని నేను ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. అది కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న 3 మున్సిపాలిటీలు కావచ్చు, తాండూరు నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, పరిగిలో ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, వికారాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, అదేవిధంగా మనకు మేడ్చల్, మల్కాజ్గిరిలో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను అక్కడి ఓటర్లందరినీ ఆలోచన చేయమని నేను ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి కుమారుడు తారక రామారావు గారే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిండు. 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. ఏనాడు కూడా ఈ పార్టీలు కానీ బీఆర్ఎస్, బీజేపీ మన స్థానిక సమస్యల్ని పరిష్కరించాలనో, మన మున్సిపాలిటీలలో సీసీ రోడ్లు వేయాలనో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలనో, లేకపోతే మన వీధి దీపాలను సరిదిద్దాలనో, అంతెందుకు పేద ప్రజల గుర్తింపైన రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఈ పార్టీలు చెయ్యలేదు. ఇవాళ వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, మున్సిపల్ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ నాయకులు మా మోడీ గారిని చూసి ఓటేయండి అని అడుగుతున్నారు. నేను ఒక్క మాట అడగదలుచుకున్న బీజేపీ నాయకులను, పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే పిల్లగానోడు పనికిరానోడైతే సంసారం చేసేది ఎవరు అని నేను అడుగుతున్నా. పెళ్లి పెద్ద మంచి చెడ్డ చెప్పడానికే ఉంటాడు కానీ సంసారం చేయాల్సింది, కుటుంబాన్ని నడపాల్సింది పెళ్లి పిల్లగాడే తప్ప పెళ్లి పెద్ద కాదు. అందుకే ఇవాళ మీ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ ఈరోజు మీ సమస్యల్ని పరిష్కరించాలి అంటే మోడీని చూసి ఓటేస్తే ఈ గల్లీలో ఉండే బోడిగాడు మనకు పని చెయ్యకపోతే పోయి మోడీని అడగగలమా మనము? అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారం పోయింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి బీఆర్ఎస్ పార్టీని బొందదీసి పాతి పెట్టారు. ఇక మా వల్ల కాదు కాంగ్రెస్ వాళ్ళతో గెలుచుడు, కాంగ్రెస్ తో పోటీ పడుడని బీఆర్ఎస్ వాళ్ళు పోయి ఈ రోజు అడ్డా మీది పైల్వాన్లను, బీజేపీ వాళ్ళను అరువు తెచ్చుకున్నారు.
ఇవాళ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఇంతకుముందే పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు, తాండూరు మున్సిపాలిటీలో మనోహర్ రెడ్డి గారి సమక్షంలో చేరిన బీజేపీ నాయకులు మా బీఫాములు బీజేపీ ఆఫీసులో కాదు బీఆర్ఎస్ ఆఫీసులో మా బీఫాములు ఇస్తున్నారని. ఇంత భావ దారిద్ర్యం భారతీయ జనతా పార్టీకి దాపురించింది. ఎన్నికల్లో నిలబడి కొట్లాడాలి కానీ చీకటి ఒప్పందాలు చేసుకొని ఫెవికల్ బంధంతోని ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారు. నేను అడగదలుచుకున్నా, 10 ఏళ్ళు మీరే ఉన్నారు, అన్ని మున్సిపాలిటీలలో మీ వాళ్ళే కౌన్సిలర్లు చైర్మన్లుగా ఉన్నారు. నిజంగానే మీరు సమస్యలు పరిష్కరించుంటే ఈనాడు తాండూరులో కానీ పరిగిలో కానీ వికారాబాద్లో కానీ కొడంగల్లో కానీ మీరు అడగకుంటేనే మీ ఇంటికి వచ్చి ఓటేసి అయ్యా మీరు గొప్పలు మా మున్సిపాలిటీలో మా సమస్యల్ని పరిష్కరించిండ్రు మీకే ఓటేస్తామని ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు ఓటేసేటోళ్ళు. నిజంగానే కేసీఆర్ గారు నిధులు ఇచ్చి నరేంద్ర మోడీ గారు నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ ఇల్లు తిరిగి వంగి వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి బీజేపీకి బీఆర్ఎస్కు దాపురించేది కాదు. 12 ఏళ్ళు మోడీ ప్రధానమంత్రి గుండి చేయలేని పని ఇవాళ మీ గల్లీలో కార్పొరేటర్ కౌన్సిలర్ గెలిస్తే మోడీ వచ్చి మన సమస్యల్ని పరిష్కరిస్తాడా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మన మున్సిపాలిటీల వైపు ఎప్పుడైనా కన్నెత్తి చూసిండా? మన గల్లీలో ఉన్న మోరీ గురించి ఆలోచన చేసిండా? మన గల్లీలో కరెంటు లైటు వెలిగిందా లేదా అని ఎన్నడన్నా చూసిండా? ఏ రోజు రాలే. కానీ ఇవాళ చావు బతుకుల మధ్యలో ఆ పార్టీకి ప్రజలు తద్దినం పెడుతుంటే ఇవాళ రేపు వచ్చి తాండూరులో ఓట్లు అడగడానికి వస్తుండంట. ఇన్నేళ్ల తర్వాత మేము గుర్తొచ్చినమా అని నేను అడుగుతున్నా. ఇన్నేళ్ళు ఈ వికారాబాద్ ప్రాంతం, ఈ తాండూరు కొడంగల్ ప్రాంతం ఏ రోజన్నా మీకు గుర్తొచ్చిందా? మా ఓట్లే కావాల్సి వచ్చినాయి కానీ మా సమస్యల్ని మీరు ఎప్పుడన్నా పట్టించుకున్నారా అని చెప్పి నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. ఇంతకుముందు పెద్దలు ప్రసాద్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదిలాబాదులో మొదలైన ప్రాణహిత చెవెళ్లకు ఆదిలాబాదు నుంచి మొదలుపెట్టి తుమ్మిడిఎట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించి 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి, 38,000 కోట్లతోనే ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారు. చేవెళ్లలో శిలాఫలకం వేసినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్లకే కాదు వికారాబాద్ తాండూ పరిగి ప్రాంతానికి కూడా గోదావరి జలాలు రావాలి, ఎడారిగా మారిన మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఎల్లకాలం మేము కల్తీ కళ్ళు తాగాల్సిందేనా, మేము కందులు వండించుకొని బతకాల్సిందేనా అని చెప్పి ఈ ప్రాంత రైతాంగం డాక్టర్ వైఎస్